Her name was Sridevi. Sridevi, who lives in Hyderabad, was going to her daughter's house, where she lives in Melbourne. ఎక్సలెంట్. ఇది పార్టిసిపల్ ఫేజ్ లో రాయాలంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, అయితే రాశాను. she ఫస్ట్ met- రాశాను సార్. వెళ్తున్నప్పుడు నాకు ఒక ప్యాసింజర్ నేను కలిసాను. ఆమె పేరు శ్రీదేవి అన్నారు. అంటే తనే వచ్చి ఆవిడ పేరు కూడా శ్రీదేవేను. Whose name is శ్రీదేవి? అంటే నా పేరు నేనేం చెప్పలేదు. Whose name is శ్రీదేవి శ్రీదేవి? who lives in ఇప్పుడు హూ లివ్స్ ఇన్ హైదరాబాద్ అన్నారా? ఓకే. Who lives in శ్రీదేవి Hyderabad? who lives in Hyderabad was going to her ఇక్కడ చూడండి, daughter's. she అని చెప్పాలి, ఎందుకంటే అది సబ్జెక్ట్ ప్లేస్ లో లేదు. మీరు sir. 2 adjective క్లాసెస్ మాట్లాడేశారు. సో హర్ నేమ్ అవును. ఈజ్ శ్రీదేవి Who అన్నారు. నా నేమ్ అవును సార్. శ్రీదేవి ఎక్కడ Name was అన్నాను. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేసింది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ వచ్చేసింది. నౌన్ వచ్చేసింది. అప్పుడు మీరు దానికి 2 adjective క్లాసెస్ మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ దానికి వర్బ్ ఎలా చెప్పగలరు? చెప్పలేరు కదా. హర్ నేమ్ వాస్ శ్రీదేవి అవును. who lives in Hyderabad. ఒకసారి టైప్ చేస్తారా? చేస్తాను. తర్వాత వాస్ గోయింగ్ టు. ఇక్కడ షీ అని చెప్పండి, షీ అని చెప్పండి. షీ ఓకే, షీ వాస్ గోయింగ్ టు అని చెప్పి. ఓకే సార్. షీ వాస్ గోయింగ్ టు హర్ డాటర్స్ హౌస్ వేర్ షీ లివ్స్ ఇన్ మెల్బోర్న్. హర్ డాటర్స్ హౌస్ వచ్చింది ఇక్కడ మీకు. హౌస్ వచ్చింది విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్. ఓకే సార్. మెల్బోర్న్. విచ్ ఇస్ అంతే, ఏం లేదు, మొత్తం కరెక్ట్. విచ్ ఇస్ లొకేటెడ్. విచ్ ఇస్ లొకేటెడ్ అనాలి. షీ లివ్స్ అనుకోండి సార్. నేను అంటే డాటర్స్ హౌస్ అని చెప్పేసి చెప్పారు కదా. అక్కడ అవును సార్. డాటర్స్ హౌస్ అన్నారు కదా, హౌస్ ఉంది కదా, దానికి చెప్తున్నా. లేకపోతే గోయింగ్ టు హర్ డాటర్ వేర్ షీ లివ్స్ ఇన్ మెల్బోర్న్ ఈస్ కరెక్టా సార్? వేర్ షీ లివ్స్ రాదు, హూ లివ్స్ ఇన్ మెల్బోర్న్. హూ లివ్స్ ఇన్ మెల్బోర్న్. షీ వాస్ గోయింగ్ టు హర్ హూ లివ్స్ డాటర్. ఇన్ మెల్బోర్న్ అప్పుడు కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. కరెక్టేనా సార్? అంటే నేను ఓన్లీ 2 lines two lines అంటే ఇది వెళ్తున్నప్పుడు కలిసారు సార్ తను ప్రాక్టికల్ గా. ఇంకా తర్వాత రాద్దాం గోయింగ్ టు మెల్బోర్న్. మెల్బోర్న్ సార్. గోయింగ్ టు మెల్బోర్న్ అలాంగ్ విత్ మై సన్. సార్ స్క్రీన్ రావట్లేదు. స్క్రీన్ రావట్లేదా? ఒక్క నిమిషం. స్క్రీన్ I haven't shared the screen yet. టైప్ చేసేస్తున్నా చేయకుండా. గోయింగ్ టు మెల్బోర్న్ అలాంగ్ విత్ మై సన్. I met a person whose name is Sridhar. Person. I met a passenger in Hyderabad airport. I met passenger. తను ముందెవరో నాకు తెలుసు సార్ ఫస్ట్. Passenger. Before that I didn't know anything. At Hyderabad. At airport అని చెప్తే సరిపోతుంది కదా. Airport. In Hyderabad airport. డైరెక్ట్ చెప్పాలి. Her name was Sridevi. Her name was Sridevi. యాజిటీ క్లాస్ మాట్లాడుతున్నారా? చెప్పండి. Sridevi who lives in Hyderabad. తను హైదరాబాద్ లో ఉంటూ వర్క్ చేస్తాను. Who lives in Hyderabad. Yes sir. Who lives in Hyderabad. She was going to her daughter. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హర్ వాజ్ అన్నారు చూసారా శ్రీదేవి, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది. ఆల్రెడీ వర్బ్ వచ్చేసింది ఆబ్జెక్ట్ ప్లేస్. మళ్ళీ ఇక్కడ వర్బ్ మాట్లాడాము. షీ లివ్స్ ఏదో చెప్పారు. She was going to her. She was going to her daughter. her daughter. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది సార్. ఆ డాటర్ దగ్గర అవుతుంది. Who lives in Melbourne. అంటే అక్కడ నేను ఒక వేర్ అని రాసాను, అది తప్పు. Who lives in డాటర్ కాబట్టి who lives in Melbourne. అంతే. అంతేనా సార్? ఎక్సలెంట్ గైస్. ఇది కరెక్టేనా సార్? కరెక్టే, మొత్తం కరెక్ట్. ఇలా చూడకుండా చెప్పాలి, రాయాలి స్టోరీస్ పారాగ్రాఫ్. ఇది చూడకుండానే సార్? ఇది ఎవరు చెప్పింది కదా? అవును, అదే ఫీల్ అయిందే కదా మీరు. అదే మీరు ఫీల్ అయిందే కదా. నేను వెళ్ళేటప్పుడు జరిగింది సార్ ఇది. తను ఒక్కతే వెళ్తుంది. ఇది నార్మల్ గా కూడా చెప్పచ్చు మీరు. నార్మల్ కాదు, అడ్వాన్స్. ఇది చాలా అడ్వాన్స్ కదా.
చాలా చాలా advanced. అదే నాకు ఇక్కడ ఇలా కొంచెం చాలా రాయండి ఇలాంటివి, ఎన్నో స్టోరీస్ రాయండి. I met a friend in Hyderabad. నేను అదే చెప్తున్నాను, మీరు ఏది ప్రపంచంలో airport. ఏది మాట్లాడాలన్నా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయండి గైస్ పారాగ్రాఫ్. దాని తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ లో ఇప్పుడు యాడ్వర్బ్ క్లాసెస్, యాడ్జెక్టివ్ క్లాసెస్ వచ్చేటట్టు చూసుకోండి, నౌన్ క్లాసెస్ వచ్చేటట్టు చూసుకోండి. We travel together and then same flight and we get down in Melbourne airport. Her daughter came and she picked up she picked her mother and